No. Praise the Lord. నాకు వచ్చిన ప్రామిస్ is be strong and of good courage and do it. It's First Chronicles 28th chapter and verse 20. The context వచ్చి వచనం మొత్తం చదివినామంటే, and David said to his son Solomon, be strong and of good courage and do it. Do not fear nor be dismayed, for the Lord God, my God, will be with you. He will not leave you nor forsake you until you have finished all the work for the service of the house of the Lord. సో ఈ వచనం వచ్చిన వెంటనే నాకు చాలా కన్ఫ్యూజన్. ఎట్లా తీసుకోవాలి ఈ వచనాన్ని? బిల్డింగ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ అండ్ ది సర్వీస్ ఆఫ్ ద లార్డ్ అనేసరికి నాకు అర్థం కాలేదు. కానీ మెల్లిమెల్లిగా దేవుడు has been teaching me that whatever is your calling, whatever is the mission, and whatever is the reason that I placed you in this church, do it, and I will be with you. నిజంగా కానీ నా గురించి తెలిస్తే నాకు తెలుగు చదువుతాం కూడా సరిగ్గా రాదు. అట్లాంటి వాడిని దేవుడు తీసుకుని తెలుగు పాటలు పాడేలా చేసినాడు ఈ సంఘంలో. వర్షిప్, హిబ్రోన్ సాంగ్స్ నాకు తెలియదు. దేవుడు నన్ను తీసుకుని ఇక్కడ పెట్టి నాతో పాడిస్తున్నాడు హిబ్రోన్ పాటలు. ఇట్స్ నాట్ మై ఎబిలిటీస్. నా గొంతు అంత బాగోదు. మా రితీష్ చాలా చాలా చక్కగా పాడతారు, రైట్? యట్ గాడ్ హ్యాస్ బీన్ యూజింగ్ మీ ఇన్ హిస్ సర్వీస్ అండ్ హ్యాస్ బీన్ బిల్డింగ్ దిస్ హౌస్. సో ఒకటి నేను నేర్చుకున్న ఏంటిదంటే, మన ఎబిలిటీస్ కాదు, మన టాలెంట్ కాదు, మన స్కిల్ కాదు. బైబిల్లో మళ్ళీ 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 అదే టీచింగ్. గాడ్ కీప్స్ ఆన్ టీచింగ్. ఒకవేళ మోజెస్ కానీ, ఒకవేళ గిడియన్ కానీ, he keeps on teaching. It's not your abilities, it's not your talent. The moment you think that you have talent, the moment you think you have abilities, you have no use for God. He will find people that are talentless. He will find people that think that they do not have anything to offer to stand up for him. అక్కడే కదా ఆయనకి మహిమ. నా స్కిల్, నా టాలెంట్, నా స్ట్రెంగ్త్ నేను తీసుకొస్తే దేవునికి ఏం మహిమ, రైట్? అది మళ్ళీ మళ్ళీ నాకు టీచ్ చేస్తున్నాడు. సో ఇట్ ఈస్ అన్ interesting verse on how the Lord has been leading me through this process. Do not be dismayed. And he keeps on saying, and he keeps to continue with this promise that he will neither leave us nor forsake us. Ritesh ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయినాడు సంఘం నుంచి. మళ్ళీ ఎప్పుడో వస్తాడేమో మరి. అప్పటి వరకు దేవుడు ఈజ్ ఆల్వేస్ సేయింగ్ దాట్ ఐ విల్ బీ విత్ యూ, ఐ విల్ నాట్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ అని. ఒకవేళ మీరు అనుకుంటారో లేదో, కొన్నిసార్లు నాకు పాటలు సరిగ్గా రానప్పుడు యేసు ప్రభు వారు నా పక్కన నాతో పాటు పాడుతున్నాడని నేను ఫీల్ అవుతాను. అప్పుడు కొద్ది ధైర్యం వస్తుంది నాకు పాట పాడేటప్పుడు. సో గాడ్ హ్యాస్ బీన్ లిటరల్లీ ట్రాన్స్లేటింగ్ దట్ ఇన్ మై లైఫ్, ఇన్ ద కాలింగ్ దట్ హీ హస్ గివెన్ మీ. ప్రైజ్ ద లార్డ్.